మనిషి కేవలం ప్రాణశక్తి శరీరంతోనే పుడతాడు. తరువాత తను పెరిగిన వాతావరణము, తను చదువుకున్న విధానము, తను చూసిన సమాజ విధానంతో తన జీవితంలోకి బుద్ధి, స్వభావం, గుణము, ప్రవర్తన, అలవాట్లు, జ్ఞానము అనేవి వచ్చి చేరుతాయి. కానీ అంతకుముందు తన ప్రాణశక్తితో శరీరంతో పుట్టినప్పుడు తన జీవితంలో స్వభావం, బుద్ధి, గుణాలు, ప్రవర్తన, జ్ఞానం అంతా శూన్యంగానే ఉంటుంది. తర్వాతనే సమాజంలో తను పెరుగుతున్న కొద్దీ, తను చదువుకున్న విధానంలో, తను పెరిగిన వాతావరణం ద్వారానే తన జీవితంలోకి బుద్ధి, గుణాలు, స్వభావము, ప్రవర్తన, అలవాట్లు, జ్ఞానం వచ్చి చేరుతాయి. ఇప్పుడు ఒకసారి గమనించండి, కేవలం ప్రాణశక్తి శరీరంతో పుట్టిన మనిషికి ఇప్పుడు గుణాలు, బుద్ధి, స్వభావము, జ్ఞానము, అలవాట్లు ఇవన్నీ ఎంత ప్రభావితం చూపిస్తున్నాయో మనిషికి ఒక్కసారి గమనించండి.